విజేతగా మీరు ముందుగా ప్రపంచ మార్కెట్ చదవాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్పాను. నా దగ్గరికి పిల్లాడు వచ్చాడు. మీలో ఎవరైనా జుకర్బర్గ్తో పోటీ పడగలరా? ఎంతమంది జుకర్బర్గ్తో పోటీ పడగలరా? ఓకేనా? నా దగ్గర పిల్లాడు వచ్చాడు. ఎంత ఉంటాడంటే జస్ట్ కొట్టాడు. ఈ పిల్లాడు నా ఉంటాడు. ఓకేనా? పిలిచారు పాపం ముఖం అందమైన ముఖం చెప్పి ఇంత ఉంటాడు పిల్లాడు. ఇలాగే ఉంటాడు. వాడు జుకర్బర్గ్తో పోటీ పడతాడంటే మీరు నమ్ముతారు? వాడు జుకర్బర్గ్ మీద కేసు వేసాడు. నమ్ముతాం. ఇండియన్ హైదరాబాద్ జుకర్బర్గ్ మీద కేసు వేసాడు. నా దగ్గరకు వచ్చాడు. వాడు బాగా వెలుగుచ్చుకున్నాడు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. దానికి 3,000 కట్టాలి. ఎంత? 3,000. ఆ 3,000 వాడి దగ్గర లేవు. ఏదో రిక్వెస్ట్ చేసి మా పిల్లల్ని అడిగితే సర్లే వాడు యూత్ ఎదగాలి ఏదైనా కావచ్చు సరే రమ్మని రాన్నాను. కానీ వచ్చిన తర్వాత వాడు స్టోరీ చెప్తే నేను షాక్ అయిపోయాను. వాడు స్టోరీ చెప్తే నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే మీ పిల్లాడు వచ్చి నేను జుకర్బర్గ్ మీద కేసు వేసాను సార్, నాకు 300 కోట్ల రూపాయలు రావాలంటే మీరు ఎవరు నమ్ముతారా? సేమ్ అదే స్టోరీ చెప్పాడు వాడు. చెప్తే వీడికి వాళ్ళ నుంచి ప్రొద్దు నుంచి నేను ఒక్కడే దొరికినా ఇంకెవరు దొరకలేదా అని నాకు ఆశ్చర్యం. ఆశ్చర్యమైన తర్వాత ఇదేంట్రా ఇలా మాట్లాడుతున్నానంటే అది నిజం సార్, నా మాట ఎవరు నమ్ముతలేడు, కావాలంటే చూడండి అని గూగుల్లో మొత్తం ఆ కేసు డీటెయిల్స్ జుకర్బర్గ్ అక్కడ కూర్చున్నాడు, వీడి కూర్చున్నాడు. అంటే దగ్గర ఉండి మాట్లాడేవారంట. వాళ్ళ రూల్ ఇన్ని ఫీట్ల దూరం ఉండాలి, పక్కన సెక్యూరిటీ అకౌంట్ పట్టుకొని రెడీ ఉంటారు. ఏ చిన్న వీడి తేడేస్తే ఏ చేస్తారు. ఓకేనా? అది ఫోటో సీన్తో సహా వీడియో కాల్తో సహా మొత్తం నాకు చూపించాడు వీడియో కాల్. ఇప్పుడు నేను నమ్మాలా వద్దా? నేను నమ్మలేదు, ఎందుకంటే సినిమా షూటింగ్ అనుకున్నాను.